అందరికీ రామ్ రామ్ అండి. ఈరోజైతే నేను మిల్ మేకర్ కర్రీ జొన్న రొట్టెలైతే చేస్తున్నాను. అందుకోసమని నేనైతే స్టవ్ పైన అయితే గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఏమో అది ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేసుకున్న తర్వాత ఏమో ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు వేసుకున్న తర్వాత ఏమో జీలకర్ర వేస్తున్నానండి. ఆ జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఏమో నేనైతే ఆనియన్ వేసేసాను. ఆనియన్ మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. చూడండి, ఇట్లా ఫ్రై చేయాలి. కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలి. ఫ్రై అయిన ఆనియన్ చూడండి, ఇట్లా కలర్ అయితే రావాలి. ఇట్లా కలర్ వచ్చిన దాంట్లో అయితే నేనైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇట్లా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనమైతే కలపాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గిన్నె కింద అడుగున అంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇట్లా కలిపిన తర్వాత ఏమో పచ్చి స్మెల్ పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న కొంచెం సేపు అయితే కలపాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఏమో ఇప్పుడైతే మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే మూత పెట్టేస్తే టమాటాలు టక్కున మగ్గుతాయి. చూడండి, ఇప్పుడైతే టమాటాలు మగ్గి ఆయిల్ ఏమో పైకి తేలిందండి. చూడండి, ఇట్లా పైకి తేలుతుందండి ఆయిల్. ఇప్పుడేమో ఇట్లా మగ్గిన టమాటాల్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మాకు తగ్గట్టు మేమైతే కారం వేసుకుంటున్నామండి. మీకు తగ్గట్టు మీరైతే కారం వేసుకోండి. చూడండి, మాకు తగ్గట్టు మేమైతే కారం వేసుకొని కొంచెం సేపు ఇట్లా కలుపుకున్న తర్వాత ఇట్లా కలిపేసుకున్న తర్వాతనండి చూడండి, ఇంత కొంచెం సేపు కలపాలి. ఎందుకంటే కలపకపోతే అడుగు అంటుతుంది. అందుకోసమని ఇట్లా కలుపుకున్న దానిపైన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని కొంచెంసేపు ఉంచాక చూడండి, మళ్ళీ మూత తీసేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మిల్ మేకర్ వేసుకున్నానండి. మళ్ళీ మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఏమో కలపాలండి. మళ్ళీ ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టుకున్న తర్వాత చూడండి, మళ్ళీ మూత తీసేసి కలుపుకొని అయితే నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. చూడండి, ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత ఇట్లా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలండి. ఒక 15 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీంట్లోకి అయితే ఇట్లా కొంచెంసేపు మళ్ళీ కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. అయిపోయింది మా కర్రీ అయితే. ఇట్లా కలిపేసుకొని స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు మేమైతే జొన్న రొట్టెలు చేసుకున్నామండి. మా వారికి అయితే వడ్డిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. చూడండి, మా వారికి అయితే నేను వడ్డిస్తున్నాను జొన్న రొట్టెలో మిల్ మేకర్ కర్రీ. చూడండి, మాకైతే చాలా ఇష్టము. మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి, ఇంట్లో బాగుంటుంది.